జనం లడ్డూ శర్మగా పిలిచే ఓ బాలుడి మేధస్సుకు మహా పండితుడైన రాహుల్ సాంస్కృతియాయన్ ఆ కుర్రాడికి షీల్ భద్రయాజీ అని నామకరణం చేశారు. తదనంతరం కాలంలో ఆ బాలుడు స్వాతంత్ర సమర దిగ్గజాలలో ఒకరిగా ఆవిర్భవించారు. బీహార్లోని పాట్నా జిల్లా బక్తియార్పూర్లో 1906 మార్చి 22న షీల్ భద్రయాజీ జన్మించారు. అటుపై కళాశాలలో చదువుతున్నప్పుడు 1928లో స్వాతంత్ర ఉద్యమం వైపు ఆకర్షితులై క్రమంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్కు సన్నిహితుడయ్యారు. ఆ తర్వాత సుదీర్ఘ కాలం ఆయనకు అత్యంత ఆంతరంగికుడిగా కొనసాగారు. నేతాజీ విదేశాలకు వెళ్ళాక కూడా విదేశీ గడ్డపై ఆయనను కలుసుకున్నారు. నేతాజీ 1939లో ఫార్వర్డ్ బ్లాక్ను ఏర్పాటు చేసిన సందర్భంగా బీహార్లో పార్టీ బాధ్యతలను యాజీకి అప్పగించటాన్ని బట్టి నేతాజీ షీల్ భద్రయాజీల మధ్య సాహిత్యాన్ని అంచనా వేయొచ్చు. అనంతరం నేతాజీ దేశం విడిచి వెళ్లటంతో ఆయన వారసుడిగా ఫార్వర్డ్ బ్లాక్ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా నేతాజీ ప్రజల్లో అవగాహన కల్పన కార్యక్రమం చేపట్టినప్పుడు యాజీ పిలుపు మేరకు బీహార్లో పర్యటించారు. ఈ సందర్భంగా బీహార్ రాష్ట్రంలో ఏకంగా 438 సభలను యాజీ నిర్వహించారు. అలాగే రాగ్మాడ్ కాంగ్రెస్ సభను కూడా నిర్వహించారు. నేతాజీకి సన్నిహితుడైన కారణంగా ఆయన సాధారణ పౌరుడైనప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వం యాజీపై సైనిక కోర్టు విచారణ నిర్వహించింది. భగత్ సింగ్ వంటి స్ఫూర్తిదాయక విప్లవ మూర్తులతోనూ ఆయన పనిచేశారు. భరతమాత విముక్తి కోసం సాగించిన ఉద్యమంలో భాగంగా సహజనంద సరస్వతితో సాన్నిహిత్యం కారణంగా పలుమార్లు జైలు జీవితం అనుభవించారు. మొత్తం మీద దేశంలోని వివిధ జైళ్లలో 8 ఏళ్ల పాటు నిర్బంధంలో ఉన్నారు. అంతేకాకుండా 2.5 పాటు అజ్ఞాత జీవితం కూడా గడపాల్సి వచ్చింది. ఆర్డర్ రోడ్లు జైల్లో ఉండగా భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించడంతో ఆయన విడుదలయ్యారు. స్వాతంత్రం సిద్ధించిన తర్వాత సమర యోధులకు పెన్షన్ కోసం ఆయన కృషి చేశారు. ఆయన కృషి ఫలితంగా స్వాతంత్ర యోధులకు పెన్షన్ సదుపాయం కలిగింది. మయన్మార్ సరిహద్దుల్లో మణిపూర్లోని మొరంగా వద్ద యాజా కృషి ఫలితంగా ఆజాద్ హింద్ ఫౌజ్కు చెందిన 26,000 మంది అమరులు స్మారకం నిర్మితమై 1955లో ప్రారంభించబడింది. నిరాడంబర జీవితాన్ని ఇష్టపడే ఆయన పేద వెనుకుడిగా అణగారిన వర్గాల సంక్షేమం కోసం నిర్విరామంగా కృషి చేశారు. రాజ్యసభ సభ్యుడి నుంచి చిరకాలంగా సేవలందించిన పండిట్ షీల్ భద్రయాజీ స్మారకార్థం న్యూఢిల్లీలో స్వాతంత్ర సమర యోధుల కాలనీలో వారి కాంస్య విగ్రహం ఏర్పాటు చేయబడింది. అలాగే ఆయన గౌరవార్థం 2001లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం షీల్ భద్రయాజీ స్మారక తపాలా బిల్లును కూడా ఆవిష్కరించింది. షీల్ భద్రయాజీ 1996 జనవరి 28న పరమపదించారు.